శనార్థులు ఉండాలి మన మీ దీవెనార్థులు ముచ్చట్ల సంగతి అంటారా రైతుల కోసం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు నడుమ లొల్లి ఓరు గల్లులో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ లీడర్లు వరుసుకున్నారు కడియం సిఆర్ఎస్ సార్ను మళ్ళీ కవితక్క లెక్కనే జైలు పోయిండు కేజ్రీవాల్ సారు ఇక తలాక్ గురించి తెలిస్తే మరి అడుగుతారు గిదేం తీరు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు రాష్ట్రంలో కరువు కోసము కరెంటు కోసము ఖతర్నాకు కయ్యం అవుతున్నదుల్లో చూస్తే మస్తు పరిశాన్ అవుతారు మళ్ళా కేసీఆర్ సార్కు మొత్తం మీద అయితే మస్తు కౌంటర్ ఇచ్చిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక ఉత్తగుంటాడాల పార్టీని తిరితే ఏమన్నాడో సూతం పండి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు ఆత్మహత్యలు వరసి అట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్ దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. విద్యుత్ మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే విఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫ్ పని మొదలు పెట్టింది. ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో. ఎక్కడ పంట నష్టం జరిగినా రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఇరు పార్టీల లీడర్లు టక్కబ్బర్ కొట్లాడుతున్నారు రైతుల కోసము కరెంటు కోసము. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇదే పని పెట్టుకున్నట్టున్నారు మళ్ళా. అవును మరి రైతులను ఆగం చేసిరని చెప్పి వీళ్ళు అంటారు, రైతులను మీరే ఆగం చేసిరని చెప్పి వాళ్ళు అంటారు, కరెంటు మీరు వచ్చినాకనే పోయిందని చెప్పి వీళ్ళు అంటారు, మీరున్నప్పుడే కరెంటు పోయిందని చెప్పి వీళ్ళు అంటారు. ఇట్లా టక్కబ్బర్ కొట్లాట నడుస్తున్నదుల్లో నిన్న రైతులను వల్కరించి 4 మాటలు మాట్లాడుతుంటే కేసీఆర్ సార్ ఇగో గిట్లా కరెంటు పోయింది. 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు వరసి అట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సూచిరు గదుల్లో కరెంటు వస్తుంది పోతుంది అనబట్టే మాజీ సీఎం కేసీఆర్ సారు. మరి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే ముచ్చట మీద ఏమంటున్నాడో ఇనుండ్రి. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్ దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. అగో ఇంటిరి గదుల్లో 2 సార్లు సీఎంగా పని చేసినాక కూడా గిట్లా మాట్లాడుడేంది అనబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఇదే ముచ్చట మీద సీఎం రేవంత్ సార్ కూడా మాట్లాడిండు. విద్యుత్ మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే విఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫ్ పని మొదలు పెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా సైకోఫాన్స్, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు ఇడ్చే కాడ నీళ్ళు ఆపెట్టి, కరెంట్ ఇడ్చే కాడ కరెంట్ ఆపెట్టి, అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు. అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ లేకపోతే కొన్నిసార్లు తెలియని తనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తారు. అగో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ లీడర్లే కావాల్సి ఇట్లా చేస్తున్నారు అనుకొచ్చిండు. ఈసారేమో ఇట్లా ఆ సారేమో అట్లా. అటెన్క రైతుల కోసం పంచాయతీ అయ్యిందుల్లో కేసీఆర్ సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి మళ్ళా. ఇక లేదండి, రాలవనవాడిది అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. మేము ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం,
వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మేమన్నాడు 10,000 రూపాయలు, ప్రపంచంలోనే ఇయ్యాలి 10,000 రూపాయలు, 2,000 చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను ఇలా సూర్యాపేట నుంచి, ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర, చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్. అగ్గో ఇంటిరి గదుల్లో ఇడిసేది లేదు, రైతులకు న్యాయం జరిగేదాకా వేరే ముచ్చట మీద నడిచేది లేదు అనబట్టే కేసీఆర్ సారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏం సమాధానం ఇచ్చిండో ఇనుండ్రి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, మొత్తం భారతదేశంలో గాని రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. ఇన్నరు కదా, ఈ సారేమో ఇట్లనబట్టే, ఆ సారేమో అట్లనబట్టే, ఇద్దరికి టక్కపర్ కొట్లాట నడుస్తున్నదుల్లో. మరి చూడాలే ఈసారి ప్రజలు ఎవరిని నమ్మి ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి వేస్తారో ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లా. కవితక్కను అరెస్ట్ చేసిరు, విచారణ చేసిరు, అటెనక కస్టడీకి తీసుకున్నారు, మనందరం చూసినాం. అట్లనే కేజ్రీవాల్ సార్ను కూడా అరెస్ట్ చేసిరు కదా, మొత్తం మీద కస్టడీ అయిపోయింది. మళ్ళా ఇవాళ అరెస్ట్ చేసిర్రా, ఏం సంగతి, జైలుకు పంపిర్రా, ఒకసారి అరుచుకొని వస్తాం పండి. అరే పాపం కేజ్రీవాల్ సారు ఎంత తంలాడినా ఆయన కేసు ఆయననే వాదించుకున్న లాభం లేకపోయానుల్లో. 10 దినాలు కస్టడీలోకి తీసుకొని పర్ఫెక్ట్గా విచారించి ఇవాళ కేజ్రీవాల్ సార్ను కోర్టుకు అప్పచెప్పింది ఈడీ. ఇక విచారణ చేసినాక ఇద్దరి వాదనలు విన్నాక కోర్టు తిహారు జైలుకు పంపిందుల్లో కేజ్రీవాల్ సార్ని. అంటే ఈ నెల 15 తారీఖు దాకా జైల్లో ఉండాల్సిందే. మళ్ళా ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సార్ను, ఎమ్మెల్సీ కవితక్కను, ఆప్ లీడర్ విజయ్ సార్ను ఇట్లా పెద్ద పెద్దోళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపితుల్లో కోర్టు. కేజ్రీవాల్ సారు అరెస్ట్ అయినాక కేజ్రీవాల్ సారు ఇంటాన ఏమంటున్నదో ఇనుండ్రి. पूछताछ हुई है, पूछताछ पूरी हो गई है, अदालत ने दोषी नहीं कहा, उनको जेल में क्यों डाला है? मैम क्या आने वाले कितने दिनों के बाद आप लोग अब जेसी में भेज दिया गया है सीएम साहब को, तो कब बेल मूव करने की आप लोग तैयारी कर रहे हैं? लोगों का एक ही मकसद है, इनको चुनावों में उनको जेल में डालना है. देश की जनता इस तानाशाही का जवाब देगी. ఇన్నరు కదా, చిన్న బాధపడతలేదు మేడము. కేజ్రీవాల్ సారు అరెస్టు అక్రమం అనుకొస్తే బీజేపీ లీడర్లు అయితే మొత్తం సక్రమమే అనుకొస్తున్నారు. कि आज उनको 15 दिन के जुडिशियल कस्टडी में कोर्ट ने भेजा है, भारतीय जनता पार्टी ने नहीं. उनके पहले से जो जेल में साथी हैं उनको बेल देना कोर्ट का काम है, भारतीय जनता पार्टी का नहीं. मैं अक्सर जेलों में कई बार कैदियों से मिलने जाता हूं. अब मैं सोच रहा हूं कि एक दिन तिहाड़ भी चलूं, थोड़ा कुछ मोटिवेशनल स्पीकर्स को भी लेके जाऊं, हम भी कुछ बात करें
जिससे शायद इन लोगों की अंतरात्मा जागे और जो दिल्ली को लूटे हैं, जिनके कारण झुग्गियों का विकास नहीं हुआ, जिनके कारण नाले नहीं बन पाए, जिनके कारण नालियां बजाई हैं, जिनके कारण बुजुर्गों का पेंशन कट गया, जिसके कारण राशन कार्ड नहीं बन रहा है दिल्ली में, जिसके कारण दिल्ली की गलियां टूटी पड़ी हैं, शायद वो फंड रिलीज हो और ये लोग पैसा चुरा कर कहां गए हैं ये शायद बताने में सफल हो। पूरे विश्व के अंदर भारत की न्याय व्यवस्था की स्वतंत्रता और निष्पक्षता की दुनिया शपथ लेती है और कानून अपना कार्य कर रहा है। कोई भी व्यक्ति व वंश या संगठन या पार्टी कानून व इंस्टीट्यूशन से ऊपर नहीं है, नहीं है, नहीं है। लुटेरे, भ्रष्टाचारी, घोटालेबाजी करने वाले लोगों पर कठोर कार्रवाई होनी चाहिए। ఇన్నర్ కదా బీజేపీ వాళ్ళ ముచ్చట తప్పు చేసిడు కాబట్టి అరెస్ట్ అయినరు అనబట్టే మరి కేజ్రీవాల్ సారు అరెస్ట్ అయిన వేళ కాంగ్రెస్ లీడర్లు ఏమంటున్నారో ఇనుండ్రి हालात बड़े गंभीर है देश के अंदर, पूरी दुनिया में बदनामी हमारी हो रही है और इतना लंबा केस चल चुका है कि किसी गवाह को प्रभावित कर देंगे वो या सबूत नष्ट कर देंगे, वो स्थिति भी इस केस में नहीं है। तो आपने अरेस्ट किया ही क्यों इनको? और कानूनी तक कड़ा बना हुआ है ईडी का, और उसके कारण इनको मौका मिल जाता है अरेस्ट करके जेल भेजने का। 3 लोग पहले बैठे उनके जेल के अंदर, चौथे ही चले गए। ये सब जनता देख रही है। అగ్గో ఇన్నర్ గదుల్లో అంతా బీజేపీ కుట్రనే అనుకొస్తున్నారు. చూడాలి మళ్ళా ఈ కేసు ఇప్పటంతలా తేలేటట్టే లేదు. ఇంకా ఎంతమంది బయటికి వస్తారో, ఇంకా ఎంతమంది జైలు లోపలికి పోతారో తెలియదు మళ్ళా ముచ్చట. ఈ కేసులో ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు తప్పు చేయలేరు, ఈ కేసులో ఎవరు కడిగిన ముత్యము, ఈ కేసులో ఎవరు అసత్యము అని తేలాలంటే ఇంకా 4 వద్దులు ఆగాల్సిందే నువ్వు. అరే తలాక్ తోని పెద్ద తమ్లాటనే వచ్చింది మన దగ్గర. ఒక ఆయన పెద్ద మనిషి వాట్సాప్ లో మెసేజ్ పంపి తలాక్ తలాక్ అన్నాడంట. ఇక ముచ్చటింటే మస్తు పరిశాన్ అవుతారు మళ్ళా. తలాక్తోని పెద్ద తమ్లాటనే వచ్చిందుల్లో. ఎందుకంటారా, ఇగో కనిపిస్తున్నాడు కదా గీ మోతవరే, నువ్వంటే ఇష్టం లేదు, ఇక నువ్వంటే నడవది, నువ్వంటే పడది అని చెప్పి వాట్సాప్లో 3 సార్లు తలాక్ తలాక్ అని మెసేజ్ పెట్టిండంట. जी मामला तिरपल तलाक का है। क्या शिकायत किया गया? व्हाट्सएप पे भेजा गया था। कब? 2022 में वॉइस रिकॉर्डिंग। ईद के दिन जो हम लोग का रमज़ान महीना होता है ना, जो अभी चल रहा है वर्तमान में, वो चांद रात के दिन ही मुझे तोहफे के तौर पे मुझे तलाक रिकॉर्ड करके भेज दिया गया, जिससे मेरे परिवार वाले, मेरे भाई, मेरे पापा, मेरे जितने भी सभी के ईद को ख़राब कर दिया गया। एक मातम सा छा गया। ఇక తలాక్ మెసేజ్ చూసినకి అక్క తల్లడిల్లిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఇంకేమున్నది, పోలీస్ అన్నలు పట్టుకొచ్చి ఇట్లా ఊసున పెట్టిరు ముద్దుగా. अरेस्टिंग हुई है और आज वो जेल जा रहे हैं। मुझे न्यायालय से यही मांग है कि उनको पुलिस कस्टडी में रख करके मुझे न्याय दिलाया जाए, क्योंकि वो न्यायालय उन पे और भी 4 मुकदमा हो रखा है और कोर्ट नंबर 3 में मुजफ्फरपुर न्यायालय में उनको कोर्ट नंबर 3 के द्वारा उनको फरार घोषित किया गया है। कुर्की भी निकला हुआ है। वो रिटर्न वीज़ा लेकर आए हैं, वो विदेश भागने की फिराक में है। ఈ మోతేవారికి ఏం బాధ వచ్చిందో తెలియదు కానీ ఈ అక్క అయితే మస్తు బాధపడుతున్నది. 4 ఏళ్ళ పిల్లగాడు ఉన్నాడంట. ఎట్లా సాకాలే ఏం సంగతి అని చెప్పి గీ తీర్ల బాధపడుతున్నది మళ్ళా. आज मैं उसी तिरपल तलाक के मामले को लेकर के न्यायालय में गुहार लगा रही हूँ कि मुझे न्याय दिया जाए। मेरे पास एक 4 साल का बच्चा है जिनके लिए हमको भरण पोषण भी नहीं दिया जा रहा है। न्यायालय में उनका भी केस चल रहा है 2 साल से। చూసిరు కదా అక్క బాధ అయితే చిన్నగా లేదు. యోగి మోతేవారైతే గిట్లా నగబట్టే జర పోలీసు సార్లు జర ఈ అక్కకైతే ముద్దుగా న్యాయం చేయండి సారు. కడియం సిఆర్ సారు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండో లేదో బీఆర్ఎస్ నాయకులు అయితే మస్తు బగ్గుమంటున్నారు. ఇలా ఓరు గల్లులో మీటింగ్ పెట్టినారు. ఇక 1-2 మస్తు విధాలు అరుచుకున్నారు కడియం సిఆర్ సార్ను.
ఇవాళ ఓరుగల్లు పార్లమెంటు సమావేశం నడిచిందులో కడియం సిఆర్ సారు కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టినాక ఇదే మొట్టమొదటి సమావేశం. మళ్ళా ఇక లీడర్లు అయితే మస్తు గరం అయ్యుర్రుల్లో కడియం సిఆర్ సారు మీద. ఏమంటున్నాడో ఏనుండ్రి ఈ సారు. విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో బతికినా కానీ ఇంత మోసకారి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. మనకు కోరిక ఏంటంటే హరీష్ అన్న మీరు టికెట్ ఎవరికైనా ఇవ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కడియం రాజకీయ సన్యాసం ఈ పార్లమెంట్ ఎన్నికలతో తీసుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీకు ప్రమాణం చేసి చెప్పదలుచుకున్నాం. అగో ఇన్నర్ గదుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. అటెనక ఎర్రబల్లి దయాకర్ రావు సారు మాట్లాడిండు. వెనకటికి టికెట్ రాకపోతే సారే ఇప్పించిండట. మళ్ళా ఎన్టీఆర్ సారుతో మాట్లాడి నేను కడియం శ్రీహరిక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే బత్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, ఇదే చెప్తాడు, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్టు లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీహరికి ఏంటని బత్రాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా? ఓడగొట్టే దాంట్లో కూడా మొదటోని నేనే ఉంటా. అగ్గో ఇన్నర్ గదుల్లో టికెట్ ఒకటే కాదు మంత్రి పదవి కూడా సారే ఇప్పించిందంటే ఇప్పుడు సారే దగ్గరుండి ఓడిస్తాడంట. అటెనక పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు తాటికొండ రాజయ్యని యాద్ చేసుకున్నాడు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాగా దిగమింగి వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడు అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. అగో సారు ప్రేమ చూస్తుంటే తాటికొండ రాజయ్య సార్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేటట్టే ఉన్నారు. మళ్ళా అటెనక హరీష్ రావు సారు ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. అగో ఇన్నర్ గదుల్లో హరీష్ రావు సారు ముచ్చట. కడియం శ్రీహరి సార్కు ఏమాత్రం పెద్ద మనసున్నా నిజాయితీ ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయబట్టే. ఇక హరీష్ రావు సారు ముచ్చట ఇట్లుంటే పంటలు ఎండిపోయి బాధపడుతున్న ఒక రైతును పరామర్శించిండు కేటీఆర్ సారు. చూస్తున్నారు గదుల్లో బాగానే ధైర్యం చెప్పబట్టే కేటీఆర్ సారు, ఇట్లా హరీష్ రావు సారు, కేసీఆర్ సారు, ఇట్లా చాలా మంది మాజీ మంత్రులు కూడా బాగానే కష్టపడుతున్నారు. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తారో, ఎంత ముందు పోతారో ఏమో. ఓడలు పోయి బండ్లు అవుతాయి, బండ్లు పోయి ఓడలు అయితే గిట్లనే కావచ్చు. మీ అందరికీ ఎరుకున్నదో లేదో 2018లో ఓరుగల్లులో ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, ఇక ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, ఈ ముచ్చట తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు మీరు.
ఓడలు పోయి బండ్లైతాయి, బండ్లు పోయి ఓడలైతాయి అంటే గిట్లనే కావచ్చులో. ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు నడుమ అచ్చం గిట్లనే అయింది. 2018 ఓట్లప్పుడు గులాబీ పార్టీ ఓరుగల్లుల 10 సీట్లు గెలిచింది. షై గుర్తు పార్టీ 2 సీట్లు గెలిచింది. అటెన్క కొన్ని దినాలకు కాంగ్రెస్ లో గెలిచిన గండ్రా వెంకటరమణారెడ్డి సార్ కూడా కారెక్కే. ఓరుగల్లుల ఒంటరిగా సీతక్క మిగిలే. ఇప్పుడు గీ తాప అంతా ఉల్టా పల్టా అయింది. మరి బిగ్ బాస్ లా గా అన్న నాగార్జున చెప్పినట్టే ఉల్టా పల్టా అయిందో లేదో గాని ఓరుగల్లుల లెక్కలైతే మొత్తం ఉల్టా పల్టా అయినయుల్లో. కడియం శ్రీహరి సారు కాంగ్రెస్ ల కాలు పెట్టేసరికి ఓరుగల్లుల ఒంటరిగా మిగిలిండు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు. చూసిండ్రు కదా, అచ్చం ఓడలు పోయి బండ్లైతాయి, బండ్లు పోయి ఓడలైతాయి అన్నట్టే లేదు గీ ముచ్చట. అట్లుంటది మళ్ళా రాజకీయం అంటే. అరే పవన్ కళ్యాణ్ సారు చిన్న కష్టపడతలేడు లో, వారహి యాత్ర ఏ పడతా ఉన్నాడు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాడు, గంతగానం తిప్పలు పడుతున్నాడు మళ్ళా ప్రజల కోసము. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సార్కు మరి జ్వరం వచ్చిందంటే ఎట్లున్నది పానం, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. అరేరే పవన్ కళ్యాణ్ సార్కు చిన్న పరిశాని కాదుల్లో. ఒక దిక్కు ఒప్పుకున్న సినిమాలకు ఓపికగా పనిచేయాలి, ఇంకో దిక్కు నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇవే కాకుండా సీట్లు వంచాలే, పార్టీ పేరు పెంచాలే, ఇట్లా పని మీద పని. సార్కైతే మస్తు ఒత్తిడైతుందిలో. ఆఖరికొస్తే జ్వరం వచ్చింది. మొన్న పిఠాపురం సభలో కూడా జర సప్పసప్పగానే ఉన్నదిలో. ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి శుభ్రంగా. 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది. ఒక్కడు. నేనేమడుగుతా అంటే నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. చూసిండ్రు కదా, అంత జ్వరమున్న జనాల కోసమైతే బహిరంగ సభను ఆపలేదు. ప్రజల మీద ప్రేమ ముత్తకంత కూడా తగ్గలేదు. గంత పోరాటం చేస్తున్నాడు మళ్ళా పవనాలు సారు. ఆంధ్ర ప్రజలు కూడా పవనాలు సారుకు బాగానే మద్దతు తెలుపుతున్నారు. తీసుకున్న సీట్లు గెలిపించుకునేదాకా ఇనేటట్టే లేరు మళ్ళా ప్రజలు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట ఉంటా.